అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. గ్రహముల యొక్క ప్రభావాలతో మనం ప్రవర్తించేటప్పుడు ఆ ప్రభావాలలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, చేసుకోవలసిన జపాలు చేసుకుంటూ ముందుకు నడవడం ద్వారా సరియైన నిర్ణయాలు తీసుకుని లాభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మన పుణ్యమే వస్తోంది తప్ప ఎవరో చేసిన పుణ్యం మనకి రావట్లేదు. మన పుణ్యం ఖర్చయి మనకు సొమ్ము వస్తుంది కాబట్టి ఈ సొమ్ముని వినియోగించేటప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరల పుణ్యాన్ని సమకూర్చుకునే పనులే చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యాన్ని సమకూర్చని పనులు చేస్తే ధనం వ్యర్థం కావడం కాదు, పుణ్యం వ్యర్థం అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను చేయడం కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహ సంబంధాలు బాగుంటాయి. దగ్గర ప్రయాణాలు అధికంగా చేస్తారు. వాహన సంబంధంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసే ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. అది ఉత్తమ ఫలితాన్ని ఇవ్వటం కోసమని మీరు విష్ణు గరుడ వాహన అనే నామాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నటువంటి వాటిని ఇతరులకు ఉపకరించే విధంగా అమలు చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు కొంత తలెత్తినా వాటిని జయించగలుగుతారు. మీ ధ్యానం వల్ల క్రీమచ్యుతానంద గోవింద అనే మంత్రం ద్వారా మీరు ఎక్కువ విజయాలు సాధించే అవకాశం ఉంది. స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సహకరించేవాళ్ళు కొందరు ఉంటారు. అలాగే శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఈ శత్రువులు అపకారం చేద్దామని అనుకున్నా సకాలంలో పని పూర్తి చేయలేరు. అందువల్ల మీకు ఆ దోషం వర్తించకుండా, ఇబ్బంది కలగకుండా మీరు కాపాడబడతారు. అయితే ఇలా కాపాడబడడం అనేటువంటిది దైవవశాత్తు జరిగింది, దైవం యొక్క అనుకూలతతో జరిగింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక రంగంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తూ పెద్దల యొక్క అనుగ్రహాన్ని, అనుకూలతను సాధించగలుగుతారు. అందువలన మీరు చేసేటువంటి పనులు సత్ఫలితాలనిచ్చేవిగాను, ఇతరులకు ఉపకరించేవిగాను ఉంటాయి. మాట్లాడే తీరు కూడా ఇతరులతో స్నేహ సంబంధాన్ని పెంచుకునే రీతిలో ఉంటుంది. అయితే మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలను గుర్తించే శక్తి అయితే ఉందో ఆ శక్తి వలన దోషాలను గుర్తించి వ్యక్తీకరించే ప్రయత్నం చేసినట్లయితే వైరుధ్యాలు పెరిగే అవకాశం ఉంది. విశేషించి ఇతరుల నుంచి సహకారాలు లభించకుండా అందరూ దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువలన తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి యొక్క దోషాలు మీకు తెలిసినా వాటిని వ్యక్తీకరించకపోవడం అనేటువంటిది ముఖ్యాంశం. మీ ఆలోచనలను నియంత్రించేటువంటి వారు ఇంకొకరు ఉండరు, మిమ్మల్ని మీరే నియంత్రించుకుంటారు. కానీ ఈ నియంత్రించేటువంటి మానసిక శక్తి కొన్ని సందర్భాలలో పట్టు తప్పడం వలన మీరు నియంత్రించడం అనేటువంటిది కష్టమైపోతుంటుంది. అందువలన ఆత్మీయుల సలహాతో, ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సలహాలతో ముందుకు నడవడం ద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక విజయాలు కూడా మీ వెంటే ఉంటాయి.